ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని మొత్తం 20 మండలాల్లో పోలింగ్ జరగనుంది. మొదటి దశలో మొత్తం 420 గ్రామ పంచాయతీలు, 3409 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లాలో 39 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పోలింగ్ ప్రారంభం నుండి 44 గంటల వరకు సెక్షన్ 163 విధించిన అధికారులు ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో 43 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని 3 జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో పట్టు కోసం అన్ని పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది. రైట్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని మొత్తం 20 మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మల్లారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. మల్లారెడ్డి. శశిరేఖ, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఎన్నికల సమరమే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే 420 గ్రామ పంచాయతీలకు 3409 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించి 43 సెంటర్లలో కూడా తగు భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చైర్మన్ రాణి కుమ్మిదిని ఇప్పటికే జిల్లా ఎస్పీలు, ఇటు మన సిపి విజయ్ కుమార్, అటు 3 జిల్లాల కలెక్టర్లతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఏదైతే జిల్లాలో మొత్తానికి చూసినట్టుంటే 100% కూడా పోలింగ్ నమోదయ్యే విధంగా జిల్లా కలెక్టర్లు కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే డిఆర్సి సెంటర్లు ఏదైతే 20 మండలాలు సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లా వ్యాప్తంగా 20 సెంటర్లలో డిఆర్సి సెంటర్లను ఏర్పాటు చేసి మన ఎలక్షన్ సామాగ్రి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే ఎలక్షన్లు సజావుగా సాగేందుకే అధికారులు కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఓటర్లు కూడా 100% పోలింగ్ పరిశతం 100% అయ్యేటట్టుగా చూసుకొని విధంగా అధికారులు కూడా సూచనలు తగ్గడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ఈ ఎన్నికల సంఘం కూడా అధికారులను అప్రమత్తం చేసి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇటు సిద్దిపేట జిల్లా చూసినట్టుంటే సిపి విజయ్ కుమార్ ఇప్పటికే అధికారులకు, ఇటు పోలీస్ అధికారులు కూడా తగు సూచన జరిగింది. అటు మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు, సంగారెడ్డి ఎస్పీ పంకజ్ పరితోష్ కూడా ఇప్పటికే ఏదైతే ఓటర్లను ప్రలోభపడకుండా, మద్యానికి బానిసలు కాకుండా, డబ్బులు పంచకుండా రెస్క్యూ టీంలు ఏర్పాటు చేసి, టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేసి ఏవైతే ఈ మద్యాన్ని కూడా పంచకాన్ని కూడా అరికట్టడం కూడా జరుగుతుంది. ఏదైతే చర్యలు తీసుకుంటూ ఉంటున్నారో, ముఖ్యంగా చూసినట్టుంటే గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికలు అన్నది ప్రశాంతంగా జరగడానికి అధికారులు కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. శశిరేఖ. ఫర్ ది అప్డేట్స్ మల్లారెడ్డి.